చాలా ప్రెస్ మీట్ బట్టి విక్రమార్క గారు కూడా చాలా సార్లు మాట్లాడింది. ఆయన నిధులు ఏమో మీరే మాట్లాడారు. అయినా సరే మీకు ముందే తెలుసు, అయినా మీరు చేయలేనా మీరు తీసుకొచ్చి ఏమంటారంటే చాతగా హామీలు ఇచ్చేసారు. సరే ఉన్న 10,000 సమయం ఇచ్చారు అంటే ఎంతమందికి ఇచ్చారు? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. న్యూస్9 టీవీకి స్వాగతం. సంవత్సర కాలంలో హస్తం చేతిలో అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఈ సంవత్సర కాలం అంటే పోయిన డిసెంబర్ 9వ తారీఖు అంటే ఈ రోజు కరెక్ట్ సంవత్సరం. ఈ రోజు కరెక్ట్ సంవత్సరం అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ ఫామ్ అయ్యి అంటే కొలువుది ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈ పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ 365 రోజుల పాలనలో ఎటువంటి పథకాలకు వీళ్ళు శ్రీకారం చుట్టారు అంటే వీళ్ళు ఎటువంటి పథకాలు చెప్పారు, ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినారో, ఇంకా 420 హామీలు ఏవైతే చెప్పినారో అవన్నీ ఈ సంవత్సర కాలంలో అమలు జరిగినాయా లేదా అనేది మన ఈ న్యూస్9 టీవీ యొక్క విశ్లేషణ. మొదటగా ఏదైతే రేవంత్ సర్కార్ 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఏదైతే అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారో, రాహుల్ గాంధీ గారే కావచ్చు, ప్రియాంక గాంధీ గారే కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు. ఎందుకంటే ఈ బట్టి విక్రమార్క గారు కూడా ఎందుకు అంటే అప్పట్లో ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసారో ప్రతి ఒక్క పాంప్లెట్ లో గానీ ప్రతి ఒక్క పత్రికా అడ్వర్టైజ్మెంట్ లో గానీ ఇద్దరు ఫోటోస్, రేవంత్ గారిది ఒకటి, బట్టి విక్రమార్క గారిది ఒకటి, ఇద్దరు ఫోటోస్ ఉన్నాయి కాబట్టి ఆయన పేరు కూడా ప్రస్తావించాల్సి వచ్చింది. ఏవైతే 6 గ్యారెంటీల పథకాలు ఉన్నాయో దాంట్లో అమలు చేసిన పథకం ఏదైనా ఉన్నది అని అనుకుంటే ఫ్రీ బస్. మెయిన్ గా వచ్చేసి ఈ ఫ్రీ బస్ అనేది వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది. మొదటి సంతకం కూడా ఫ్రీ బస్ మీద పెట్టారు. ఆ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూడా అది ఎంతవరకు ఆ ఫ్రీ బస్ అనేది ఎంతవరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎంతమంది ఆడవాళ్ళు కొట్టుకున్నారో అందరికి తెలిసిన విషయమే. ఆ ఫ్రీ బస్ అనేది ఆలోచన అసలు ఏ ప్రకారం చేసుకున్నారో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆర్టీసీ అనేది ఆల్రెడీ కుదులమైన స్థితికి చేరుకున్న టైంలో లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీని అంచెలంచెలుగా ఎదగడానికి ఆర్టీసీ తన స్వయంగా ఫండ్స్ క్రియేట్ చేసుకునేంత స్టేజ్కి తీసుకురావడానికి కేసీఆర్ గారి గవర్నమెంట్ చాలా వరకు కృషి చేసింది. దాంట్లో సజ్జనార్ గారు కూడా ఆర్టీసీ కమిషనర్ సజ్జనార్ గారు కూడా చాలా మటుకు ప్రయత్నం చేసి దాన్ని ఒక మంచి కృషికి తీసుకొచ్చి ఆర్టీసీ కూడా మంచి ఎదుగుదలకు తీసుకొద్దామని ఆలోచనతో చాలా ప్రయత్నాలు చేసింది అందరు కలిసి. ఏదైతే రేవంత్ గారి సర్కార్ లో పెద్ద పథకం అని చెప్పుకోవాలి. మొట్టమొదటి పథకం పెద్ద పథకం, మహిళలకు చాలా ఇష్టమైన పథకం ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ని రేవంత్ సర్కార్ గారు పెట్టిన తర్వాత చాలా మటుకు సక్సెస్ వాళ్ళు అనుకుంటున్నారు అని అంటే ఆల్మోస్ట్ నేను కూడా ఒక రిపోర్టర్ గా వాళ్ళ జిల్లాలు కానీ ఎక్కడ తిరిగినప్పుడు కూడా చూసినప్పుడు కూడా ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన ఒక డెస్క్ టాప్స్ ఉంటాయి, డెస్క్లు ఉంటాయి అంటే బస్ స్టాండ్ పక్కనే కానీ అక్కడ పెద్ద పెద్దగా ఇట్లా బోర్డులతోటి వాళ్ళు కానీ ఫ్లెక్స్ తోటి కానీ కొన్ని పెట్టి కదా నేను చూసిన కాడికి 41% ఒకప్పుడు బస్సులలో లేడీస్ ఎక్కడానికి 41% ఇష్టపడుతుండే. ఈ రోజు ఫ్రీ బస్ వల్ల 60% వరకు లేడీస్ ఎక్కువ బస్సులను ఎక్కుతారు అని చెప్పేసి ఒకటి క్యాప్షన్ పెట్టుకో. ఆ క్యాప్షన్ వాళ్ళకే అర్థం కావాలి, ఎందుకంటే ఫ్రీ బస్ కూడా ఎక్కుతారు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. దాన్ని ఎట్లా అంటే వాళ్ళు ఏదో మేము ఏదో అభివృద్ధి చేసినాము అంటే లేడీస్ ని బస్సుల వరకు తీసుకొచ్చి ఎక్కువ లేడీస్ ని బస్సులో ఎక్కించేంత ప్రయత్నం ఏం చేస్తాం అనేది ఏదో సంకల్పించుకుంటున్న ప్రోగ్రాము రేవంత్ సర్కార్ వాళ్ళు చేస్తున్నారు. ఫ్రీగా చెప్తే ఎవరైనా ఫ్రీగా బస్ టికెట్ లేకుండా అంటే ఎవరైనా ఇస్తారు, ఎవరైనా ఎక్కుతారు, అది కామన్. దానికి పెద్ద నువ్వు పర్సంటేజ్ పెంచుకొని అది పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ గొప్పగా చెప్పుకుంటారు, గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో గొప్పగా చెప్పుకుంటారు. అది సరే, అది గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, సరే ఓకే. కానీ ఏదైతే ఈ ఫ్రీ బస్ పెట్టినారో ఈ ఫ్రీ బస్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఆర్టీసీకి ఏమన్నా అర్థమవుతుందా? రవాణా శాఖ మంత్రి వారికి కావచ్చు, ఇవికి ఏమైనా అర్థమవుతుందా? అంటే ఏదో ఒక ఆలోచనతోటి ఎక్కడ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ బస్ అని చెప్పేసి పెట్టి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలోనే మీరు పోయి ఇక్కడ ఫ్రీ బస్ అని పెట్టి ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగాలు ఏమైంది? ఏమేమి ఉపయోగాలు వస్తాయి చెప్పండి. కరెక్ట్ ఫ్రీ బస్సు ఇట్లే వినియోగించుకుంటే 5 సంవత్సరాలు పోతే ఆర్టీసీ పరిస్థితి ఏంది? ఆర్టీసీ పరిస్థితికి మనుగడకు ఏంది? రేపు ఆర్టీసీని ఎట్లా దాన్ని కాపాడుకోవాలి? మన ఆర్టీసీని ఎట్లా కాపాడుకోవాలి? అదేమన్నా ఒక్కరైనా ఆలోచన చేస్తున్నా? ఒక సాధారణ పౌరుడు కానీ ఒక సాధారణ పౌరురాలు కానీ ఎవరైనా ఆలోచన చేస్తున్నారు? ఫ్రీ బస్సు అమ్మ మా లేడీస్ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత చిన్న ఆలోచన ఒకటే మీరు చేస్తున్నారు అంతే. రేపు సమాజానికి ఎంత నష్టమని మీరు ఆలోచన చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ పెట్టకుండా ఓన్లీ చదువుకునే విద్యార్థులకు హాఫ్ ఫీజ్ అంటే హాఫ్ టికెట్ అంటే హాఫ్ అమౌంట్, 50 సంవత్సరాలు పైబడిన అమ్మలకు
ఫ్రీ అని పెట్టుంటే అదొక అర్థం ఉంటుంది. లాస్ట్కి వస్తే చాలా వరకు ఛానళ్ళలో చూసినాము, చాలా వరకు యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు చూసినాం. ఆర్టీసీ బస్సులో సీట్లు లేక ఆడవాళ్ళు కొట్టుకున్నది కూడా చూసినాం. అంటే ఆడవాళ్ళు పంచాయతీ పెట్టిన కూడా ఫ్రీ బస్సు అనేది ఒక మంచి కారణం అయిపోయింది. ఈ ఫ్రీ బస్సు వల్ల ఎటువంటి నష్టం జరుగుతున్నది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. చేస్తేనే మన ఆర్టీసీ వ్యవస్థను కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఫ్రెండ్స్, అదే విధంగా మహాలక్ష్మి పథకం అంటే ఏంటంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళకి 2500 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అది ఇంతవరకు నెరవేర్చలేదు. ఇది కూడా రేవంత్ గారి యొక్క సర్కార్కి సంవత్సరం కాలంలో ఇది కూడా ఒక వైఫల్యమని మనం చెప్పుకోవచ్చు. దీని మీద కూడా చాలా మంది అటు రేవంత్ సర్కారు వాళ్ళకి సంబంధించిన మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, అధికారులే కానీ ఏ గ్రామాన పర్యటించినా కూడా ఆడవాళ్ళు ఈ రోజు గట్టిగా నిలదీసే పరిస్థితి వచ్చింది. మాకెందుకు ఇవ్వలేదు 2500 రూపాయలు, మీరు మాకు మహాలక్ష్మి పథకం ఇస్తారు, మాకెందుకు వర్తిస్తలేదు, మాకెందుకు ఇవ్వలేదు, మీరు ఇంతవరకు ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు అని చాలా మందిని అడుగుతారు. ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అది కూడా అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలంలో. ఇదే రేవంత్ సర్కార్ రైతే రాజును పొద్దున్న లేస్తే డబ్బా కొట్టుకునే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే పొద్దున్న లేస్తే రైతు పేరు నోట్లోకి వెళ్ళింది అలా పబ్బం గడవదు. అదే పద్ధతిగా ఎలక్షన్ లో కూడా తీసుకొచ్చి రైతే రాజును చేస్తామనే కాన్సెప్ట్ లో వాళ్ళు వచ్చి మాట్లాడి ఎవరు రేవంత్ సర్కార్ మాట్లాడినప్పుడు ఒక భరోసా అంటే ఏంది వాళ్ళు చెప్తుంది. ఒకప్పుడు రైతు బంధు, వీళ్ళు పెట్టుకునే పేరు రైతు భరోసా. అదే రైతు భరోసా 10,000 కాదు, మేము 15,000 ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఓకే 15,000 ఇస్తామని చెప్తే ఏ రైతులు సంతోషపడతారు. సరే, ఇప్పుడు మాకు 10,000 రూపాయలు మాకు వచ్చినాయి కదా, కేసీఆర్ గారు మాకు 5,000 రెండు టర్ములు మాకు ఇచ్చేసారు. సరే 7,000 15,000 రేవంత్ సర్కార్ ఇస్తా అంటుంది అని చెప్పేసి ఆశపడరు. ఏ రైతైనా ఆశపడడం తప్పేం లేదు దాంట్లో, ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవరైనా ఆశపడ్డరు. మంచి మెజార్టీతో గెలిపించారు, తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టిన తర్వాత దాదాపు ఈ రోజు సంవత్సరం ఎందుకు మీరు పెంచలేకపోయారు? 10,000 నుంచి 15,000 పెంచలేకపోయారు. ఎందుకు పెంచలేకపోయారు? పోనీ పెంచకున్నారా సరే, ఇదే ఒకప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఎందుకు మీరు టైంకు ఇవ్వలేకపోయారు? ఎంతమందికి ఇచ్చిన? మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, అంటే మేము కూడా ఈ న్యూస్ 9 టీవీ నుంచి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కార్ గారిని ఈ రోజు మీరు ఏదైతే ప్రెస్ మీట్ వెళ్దాం అనుకుంటారో, ఏదైతే ప్రెస్ మీట్ పొద్దు నుంచి మాట్లాడుతున్నారో, గడిచిన సంవత్సర కాలంలో మేము రైతులకి చేసామని మీ గర్వాన్ని గుండె మీద చేసుకొని చెప్పండి. మీకు సంబంధించిన మీ మినిస్టర్ గాని, వ్యవసాయ శాఖ మంత్రి గారే కావచ్చు, గుండె మీద చేసుకొని చెప్పండి. రైతులకు మేము చేసినాం, 15,000 మేము రైతు భరోసా ఇస్తాం మాట ఇచ్చినాం. మేము మొత్తం రైతు భరోసా ఇప్పుడు 15,000 అందరికి వేసేసామని ఒకసారి పెంచినామని చెప్పేసి చెప్పండి. ఇంతవరకు 15,000 రూపాయలు మీరు పెంచలేరు. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క మాట ఏది మాట్లాడినా సరే మా ఛానల్ తరఫున సాక్ష్యంతో మాట్లాడుతున్నాం. సాక్ష్యం లేకుండా మా న్యూస్ 9 టీవీ ఎప్పుడు కూడా అడ్డగోలు, ఎందుకంటే ఇప్పుడు అడ్డగోలు అందరూ మాట్లాడినట్టు మాట్లాడి కాదు, మాతో కాదు, 100% సాక్ష్యంతో మాట్లాడతాం. మేము అదే అడుగుతున్నాం, 15,000 రూపాయలు మీరు చేస్తా అని చెప్పేసి అన్నారు కదా, రైతు భరోసా ఎందుకు చేయలేకపోయారు రైతులకు ఇంతవరకు? అంటే ఇప్పుడు దానికి కొత్తగా మీరు ఏం మాట్లాడి వస్తున్నారు అంటే, ఎవరైనా అడిగినా అంటే మాకు తెలిసిన కాంగ్రెస్ నాయకులే కావచ్చు, ఎవరైనా అడిగితే ఏమంటారంటే నిధులు లేవు. సార్, మీకు ఆల్రెడీ నిధులు లేవని చెప్పేసి మీకు ముందే తెలుసు, సంవత్సరం ముందే తెలుసు. మీరు ఆల్రెడీ చాలా ప్రెస్ మీట్ బట్టి విక్రమార్క గారు కూడా చాలా సార్లు మాట్లాడింది. ఆయన నిధులు లేవని మీరే మాట్లాడారు. అయినా సరే ఏమంటారంటే చాలాగా హామీలు ఇచ్చేసారు, అంటే మీరు చేయలేని హామీలు ఇచ్చేసారు. నిధులు లేవని మీకు ముందే తెలుసు, అయినా మీరు చేయలేని హామీలు తీసుకొచ్చి ఇచ్చేసారు. 15,000 చేయలేకపోయారు. సరే, ఉన్న 10,000 సమయం ఇచ్చారు అంటే ఇంతవరకు మీరు ఇవ్వలేదు. ఎంతమందికి ఇచ్చారు? రైతు పండుగ చేసారు. మొన్న మీరు మహబూబ్నగర్లో రైతు పండుగ చేసారు. ఏది రైతు పండుగ మీరు చేసింది? ఇంతమందికి ఇచ్చారని గర్వంగా పేరు రైతు పండుగ చేశారు. మీరు మీకే ఒకవేళ అటువంటి ఆలోచన ఇచ్చినమని ఆలోచన ఏదైనా మీకుంటే రండి, మా న్యూస్ 9 టీవీ తోటి రైతుల దగ్గరికి వెళ్దాం. ఏ ఒక్క మంత్రి వచ్చినా సరే మాతోటి, ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చినా సరే వెళ్దాం, మాతో రండి, తీసుకెళ్తాం రైతుల దగ్గరికి. ఎవరికి వచ్చింది ఎవరు రైతులే మీకు మీ ముంగట సమాధానం, మీ ముంగట మీకు వచ్చే మీకు సమాధానం వాళ్ళే మాట్లాడతాం మీతోటి. దాంట్లో ఇబ్బంది లేదు, మేము రెడీ ఉన్నాం, మీరు రెడీ ఉన్నారు ఎవరైనా సరే. చాలా మంది మొత్తుకుంటారు ఊళ్ళలో పోతే, సార్ మాకు ఇంతవరకు రైతు బంధు లేదు, అదే మీరు అంటున్న రైతు భరోసా ఇంతవరకు పడలేదు. ఏంటి మా పరిస్థితి? మా రైతులు నడిపేందుకు కొడుతున్నారు. కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటారు. మళ్ళా ఆయన ఉంటే బాగుంటుండే, మాకు అందించిండు, ఒక అన్న లెక్క, ఒక అయ్య లెక్క ప్రతి ఒక్కసారి మాకు ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. మా కష్ట నష్టాలు చూసిండు, మా బాధలు చూసిండు. మీరేదో మాకు ఇంకా మంచి చేస్తారు కదా, ఇంకా ఎక్కిస్తుండగా మంచి చేస్తున్నాం చిన్న ఆశతోటి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది, నాకైనా ఉంటుంది ఆశ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆశ లేదా? 4 అబద్ధాలు చెప్పి సీఎం కూర్చొని కూర్చోమని చెప్పి ఆశ లేదా? అబద్ధాలు చెప్పి కూర్చొని కూర్చోడు. ఆ అబద్ధాలు రైతులు నమ్మిరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరు వచ్చినా సరే మేము తీసుకొని పోయి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులతో కానీ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, చర్చ పెడతాం.
మేము సిద్ధంగా ఉన్నాం రైతులతో మాట్లాడించడానికి. మీరు ఖచ్చితంగా రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తారు, అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మేము ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాం, మా News9 TV తరపు నుండి ఒక మాట, ప్రతి ఒక్క గ్రామంలో లేదా ప్రతి ఒక్క మండలంలో, మిగతా గ్రామాల నుంచి కూడా మండల స్థాయి వరకు అందరు రైతులను తీసుకొచ్చి రైతు సమీక్ష నిర్వహించడానికి News9 TV తెలుగు సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ఆ లోకల్లో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కావచ్చు, ఏ పోస్ట్ ఉన్నా సరే ఆ లీడర్ని తీసుకొచ్చి ముంగడ కూర్చోబెట్టి ఖచ్చితంగా ఆ రైతు విశ్లేషణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఏదైనా క్వశ్చన్ కానీ ఆన్సర్ చెప్పడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్, ఇంతవరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్, కాంగ్రెస్ సర్కార్ 365 రోజుల పాలన ఏదైతే ఉందో దాని గురించి నేను విశ్లేషించి చెప్పినాను. ఇంకొకసారి కూడా నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎవ్వరు తప్పుగా అనుకోకండి. ఏ పార్టీ వ్యక్తి అయినా అని చెప్పేసి ఆలోచన అదే అసలు అనుకోకండి. మా ఛానలే కానీ మేమే కానీ, మా News9 TV తెలుగే కానీ మేమే కానీ, మా స్టాఫే కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. ఏ పార్టీ తోటి మనకు సత్సంబంధాలు ఇప్పుడు లేవు. మా ఛానల్ వచ్చేసి ఏ పార్టీ కొమ్ము కూడా కాయది. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ ఉండొచ్చు. ఎటువంటి ఎవరైతే తప్పు చేస్తారో, రేపు బీఆర్ఎస్ తప్పు చేసే బరాబర్ నిరోధిస్తామన్నా సవాల్ లేదు. 100% రేపు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరు తప్పు చేసామో 100% నిలదీస్తాం మేము. వాళ్ళ గవర్నమెంట్ లో లేకుండా మిస్టేక్ జరిగినా కూడా మేము నిలదీస్తాం మా ఛానల్ నుంచి. కాబట్టి ఇది ఏదున్నా సరే పబ్లిక్ ఏదైతే బయట మాట్లాడుకుంటున్నారో అది మా నోటి నుండి, మా ఛానల్ నుండి మీకు చేరవేస్తున్నాం. నిజాన్ని చూపించడమే మా News9 TV తెలుగు యొక్క నైజం.